अभी आप देख रहे हैं तेलंगाना समाचार। ఏప్రిల్ 7 కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మానకొండ్రు ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, హుజురాబాద్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మరియు ముఖ్య నేతలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు రైతులకు అనుకూలంగా లేదని చెప్పారు. రైతులకు ఎప్పుడు నష్టమే చేసింది, కానీ లాభం మాత్రం ఎప్పుడు చేయలేదు అని చెప్పారు. తరుగు పేరిట 10 కేజీల ధాన్యం తీసి వాళ్ళని ఇబ్బంది పెట్టారని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వరి ధాన్యం నష్టం పైన 10,000 రూపాయలు ఖరారు చేసింది, మరియు ఇప్పటి వరకు అమలు చేయలేదు. గతంలో ప్రతిదీ బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతులకు నష్టమే చేసింది, కానీ లాభం మాత్రం ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు అబద్ధాల బాటలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈరోజు మాకు సవాల్ ఎత్తదా అని చెప్పింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పురుమల్ల శ్రీనివాస్, అంజన్ కుమార్, సుజిత్ కుమార్, అసెంబ్లీ మరియు జిల్లా కార్యకర్తలు వర్గాల ప్రజలు చిత్తకొట్టి నాకు అధికారం మదమెక్కిందని వాళ్ళను పదవిచ్యుతులను చేసిన తర్వాత ఈరోజు మునుగుతున్న పార్టీని రక్షించుకోవడానికి కరువు యాత్ర ప్రారంభించినారు మన కేసీఆర్ గారు. ఏనాడైనా అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా ఆయన రైతుల దగ్గరకు వచ్చినా కానీ, పేద ప్రజలకు 10 ఏళ్లలో నీ సచివాలయంలో కానీ, ప్రగతి భవన్లో కానీ ఒక్క పేద రైతులు కానీ, లేక ఒక్క సామాన్య ప్రజలు కానీ కలిసి అర్జీలు తీసుకున్నటువంటి చరిత్ర నీకు ఉన్నదా? అంటే ఈరోజు అధికారం పోయేసరికి నీకు 10 ఏళ్లలో గుర్తురాని ప్రజలు ఈరోజు రైతులు గుర్తుకొచ్చినారా? పార్టీ మునిగిపోతుందని అధికారం పోయేసరికి బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు గుర్తుకొస్తున్నారు. అధికారం అనుభవించిన 10 ఏళ్లలో ప్రజలు, పేదలు, రైతులు గుర్తుకు రాలేదు. అధికారం ఉన్నది ప్రజాసేవకు అనే విషయం మర్చిపోయి బీఆర్ఎస్ నాయకులు నిరంతరం సంపాదనకు అలవాటు పడి ప్రజలను గాలికి వదిలేసినారు. మరి భూ కబ్జాలు చేయడం, అవినీతి సంపాదనతో వేల కోట్లు వెనకేసుకోవడం, ఆ డబ్బుతో సిటీ చుట్టుప్రక్కల ఫామ్ హౌస్లు నిర్మించుకొని జల్సా చేశారు. ధరణిని అడ్డం పెట్టుకొని 1000 ఎకరాల భూములను సాధించారు. కేసీఆర్ 150 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించుకొని అందులో కాలక్షేపం చేశారు తప్ప సెక్రటేరియట్ వచ్చి పాలనపై సమీక్ష చేసే వారు కాదు. ఈరోజు పార్టీని విడిపోతా ఉన్నారు అందరూ. పార్టీలో ఎవరు ఉండట్లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా బ్లేమ్ చేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారన్న ఉద్దేశంతో ఈరోజు కరువు యాత్ర ప్రారంభించినాడు మన కేసీఆర్ గారు. మరి పార్టీ లోపల ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అవినీతి పైన కానీ, రైతులను నేను ఏ విధంగా మోసం చేస్తాన పశ్చాత్తాపం కానీ కేసీఆర్ లేదు ఈరోజు. ఎందుకనంటే ప్రజలు చీకొట్టిన తర్వాత 4 నెలలు విశ్రాంతి తీసుకొని ఫామ్ హౌస్లో పడుకొని ఏ రోజు కూడా ఏ రైతు కోసం కూడా నువ్వు మాట్లాడకుండా ఈరోజు వచ్చి రైతులకు మీరు రుణమాఫీ చేయలేదన్నావు. బాగున్నది. రుణమాఫీ 10 సంవత్సరాల లోపల 2014లో మీరు వాగ్దానం చేసింది ఇంతవరకు కూడా మీరు నెరవేర్చలేదు. మీకు సిగ్గు, జ్ఞానం, బుద్ధి ఏమైనా ఉంటే అడిగే ముందు మన పరిపాలనలో చేసినామా, మనం వీళ్ళను నిలదీయడానికి అడగడానికి అర్హులమా అనేది ఒక్కటి గుర్తు చేసుకోవాలని కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచించండి. మేము 2014 నుండి 21-23 వరకు ఎన్ని సంవత్సరాలైంది? 9.5 సంవత్సరాల లోపల మీకు మీరుగా వాగ్దానం చేసింది ఇవ్వలేదు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9న ఇస్తుందని చెప్తా ఉన్నారు. ఎస్, మేము రెడీ ఉన్నాం. తప్పకుండా మేము చేసినటువంటి 6 గ్యారెంటీలను అమల్లోకి తీసుకెళ్తున్నాం. మీరు చేసినటువంటి దుబారా ఖర్చుకు
ఏదైతే ప్రజలకు సరిపోదో, ప్రజలు వ్యతిరేకించినా, పార్టీ నాయకులు వ్యతిరేకించినా నీకు డబ్బులు కావాలి కాబట్టి కాళేశ్వరం మీద కక్కుర్తిపడి డబ్బులకు కక్కుర్తిపడి నిర్మించినారు. ఈరోజు అది నిరుపయోగంగా మారిపోయింది. ఇది ఈనాడు కాదు, ఏనాడు ఇటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ ప్రపంచంలో ఎక్కడ సక్సెస్ కాలేదని తెలియజేస్తున్నారు. మరి ఈరోజు మీకు అవన్నీ దండుకొని ఈరోజు రైతులు గుర్తొస్తున్నారు. మేము 2023 వాగ్దానాలు చెప్పినట్టు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాం, తప్పకుండా చేస్తాం. మీ యొక్క ధనదాహానికి ఈరోజు ఖజానా ఖాళీ అయిపోయింది, ఒక్క పైసా లేదు, రోజువారీ అవసరాలకు కూడా లేదు. కాబట్టి మేము ఆలోచించి తప్పకుండా మేము చెప్పినట్టుగా మాట మీద నిలబడే ప్రభుత్వం మాది. మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల కోసం. ఆనాడు రాజశేఖర్ రెడ్డి మొట్టమొదటిగా రుణమాఫీ చేస్తారు. రైతులు కష్టాలు పడుతూ ఉన్నారు కరెంటు కోసమని. రైతు కష్టాలను చూసి ఉచిత విద్యుత్తును ప్రకటించిన వాడు. అంటే ఇది మరి నువ్వు వచ్చిన తర్వాత రైతుల కోసం ఏం చేసినావయ్యా? నువ్వు ఎప్పుడు ప్రారంభించినావు? రైతు బంధు అనేది 2014లో ప్రారంభించి 2018 వరకు మళ్ళీ ఎన్నికల లోపల దండుకోవడానికి, ఓట్లు దండుకోవడానికి రైతుల మీద కపట ప్రేమ చూపించినా కానీ రైతులను నిజంగా ఆదుకోవాలన్న ఉద్దేశం ఏంది ఉంటే రైతు బంధుతో పాటు సబ్సిడీ ఎక్కడ పోయింది, సబ్సిడీ విత్తనాలు ఎక్కడ పోయినాయి, సబ్సిడీ మీద వచ్చే స్ప్రింక్లర్లు ఎక్కడ పోయినాయి, సబ్సిడీ మీద వచ్చే పరికరాలు ఎక్కడ పోయినాయి, ఇవన్నీ మర్చిపోయినాం కేసీఆర్. బూతులు మాట్లాడుకుంటూ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారని ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ చేయదు ఏంటయా? నీలాగా ఎన్ని స్కామ్లు చేసింది మీరు. మిషన్ కాకతీయ తీసుకుంటే స్కామే, మిషన్ భగీరథ తీసుకుంటే స్కామే, హరిత హారం తీసుకుంటే స్కామే, అదేవిధంగా టోల్ టెండర్లు కూడా స్కామ్లు చేస్తారు. మీరు ఏది చేసినా కూడా మీరు చేసినటువంటి స్కామ్లు ఇన్ని అన్ని కాదు. కాబట్టి దయచేసి ప్రజలు మిమ్మల్ని మర్చిపోయినారు. మీకు 4 నెలలు రెస్ట్ తీసుకొని ఎన్నికలు గుర్తు రాగానే రైతులు గుర్తొచ్చినారని నేను అడుగుతా ఉన్నా. రైతులకు వేడీలు వేసింది 2017లో కాదా? రైతులను జైల్లో పెట్టింది కాదా? రైతులను చిత్తుకబారింది కాదా? రైతులు ఏదన్నా విషయం మీ దగ్గరకు వచ్చి అడిగితే ఏ రోజన్నా మీరు స్పందించినారా? మీ నాయకులు మీరు ఏదైతే రైతుల కోసం 2022లో మరి ఎన్నికలు వస్తున్నాయి, 23లో అని పోయి పట్టణ స్టాక్ బస్సులు అని రైతులకు 15,000 అంటే 16,000 అని, మరి 15,000 మేమంటే అదేమో తప్పైపోయింది. 16,000 మీరు ఇస్తారని మీరెట్లా చెప్పినారు? మేనిఫెస్టోలో ఎట్లా పెట్టారు? అంటే మీరు చేస్తేనేమో చక్కగా ఉంటుంది, మేము చేస్తేనేమో బాగుండదా? ఒక్కసారి ఆలోచించుకోండి. మరి ఈరోజు ఏ విధంగానైతే 6 గ్యారెంటీలను మేము ప్రజలకు తీసుకెళ్ళామో, సిలిండర్ మీద 500 రూపాయలకి ఇస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యుత్ 200 యూనిట్ల వరకు 0 బిల్లులు. ప్రతి ఒక్కరు ఎంత 200 యూనిట్ల వాడుకున్న వాళ్ళందరూ కూడా 0 బిల్లులు ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మాట మీద ఏదైతే వాగ్దానాలు చేసిందో, 6 గ్యారెంటీలు ఇచ్చిందో వాటన్నిటిని కూడా అమలు చేస్తాం. అదేవిధంగా మేము వచ్చిన తర్వాత చేసినటువంటి గొప్ప పని, ఉద్యోగులు ఏ రోజు జీతం వస్తుందో రాదో అని ఎంతసేపు బ్యాంకులు వాళ్ళ యొక్క తీసుకున్న లోన్స్కి సివిల్ స్కోర్ పాడైతుందని బాధపడ్డారో, ఈరోజు మొట్టమొదటి తారీఖు నాడు ఉద్యోగులందరికీ మొట్టమొదటి తారీఖు నాడు జీతాలు వేస్తున్నాం. ఇది ప్రభుత్వం యొక్క, కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం. నీకు సిగ్గుండాలి. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో, ఎప్పుడు జీతం పడుతుందో పడదో, 31 తారీఖు వరకు నువ్వు వచ్చినావు కదా, మరి ఇంకా మాట్లాడడానికి ఏమున్నది నువ్వు? మరి ఈరోజు అదేవిధంగా బీజేపీ నాయకులు 10 సంవత్సరాల లోపల ఏం చేసిందని వాళ్ళు అడుగుతా ఉన్నారు ఓట్లేయమని. అంటే శ్రీరామచంద్రుడు దేవుడు, ఆయనను మేమే పరిచయం చేయించినాం. గుళ్ళో ఉన్న దేవుణ్ణి బజార్కి ఇచ్చింది బీజేపీ నాయకులు కాదా? గుళ్ళో ఒక భక్తి ప్రపత్తులతో, ఒక భక్తి విశ్వాసాలతో మొక్కాల్సిన దేవుణ్ణి నడి రోడ్డుకి ఇచ్చినారు కదనయ్యా. రామాలయం, ఇక్కడ రామాలయం లేదా? భద్రాచలంలో రామాలయం కాదా? నువ్వే కొత్తగా రామాలయాన్ని నిర్మించినవా? రాముని పేరిట ఓట్లు అడుగుతా ఉన్నారు, మతం పేరిట వేరే మతస్థులను చంపేస్తా ఉన్నారు. మీరు ప్రజాస్వామ్యయుతంగా పాలించడం లేదు. మోడీ గారు మరో సంస్కృతిని, మళ్ళీ మూఢనమ్మకాలని మళ్ళీ ప్రవేశపెట్టి ఒక వర్గాన్ని, ఒక హిందువులనే అనుకుంటూ వేరే మతస్థులను ఈరోజు చంపడానికి కారణం ఏంటి? అదేవిధంగా దళితులను ఊడ్చగొత్తకు వేయడం, మీ యొక్క రాష్ట్రాల్లో ఎక్కడైతే పాలిస్తా ఉన్నారో ఊడ్చగొత్తకు వస్తూ ఉన్నారు.
మరి మీరు చెప్పినట్టుగా ఆ రోజు ఆకాశంలో ధరలున్నాయి, నేను నేల మీదకి తీసుకొస్తాను. పెట్రోల్ ఎంత 60 రూపాయలు ఉన్నది, నేను తగ్గిస్తాను. ఆ రోజు అంతర్జాతీయ మార్కెట్లో $160 క్రూడ్ ఆయిల్ ఉంటే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 60 రూపాయలకు పెట్రోల్ ఇచ్చినారు. మరి ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో $50 ఉన్నది. మరి మీరు ఎంతకి ఇస్తున్నారని? 110 రూపాయలకు పెట్రోల్ ఇస్తాము. ధరలు పెరిగినాయా? మరి ఆకాశాన్ని దిగినాయా? ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండవది, 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని నేను నిర్మూలిస్తా, తీసుకొస్తా, ప్రతి ఒక్కరి ఖాతా లోపల, జన్ధన్ ఖాతా లోపల వేస్తా అని చెప్పినారు. మరి 15 లక్షల రూపాయలు వచ్చినాయా? నల్లధనం వచ్చిందా? నోట్ల రద్దుతో చాలా వరకు ఇబ్బందులు పడ్డది, చనిపోయింది పేద వర్గాల ప్రజలు. ఉన్నత వర్గాల ప్రజలకు నువ్వు మేలు చేసిన వాళ్ళ ఇళ్లకు నోట్లు పంపించవు, ఆర్బీఐ నుంచి ట్రక్కుల ద్వారా పంపించవు. మరి ఇది దేనివల్ల ప్రయోజనం జరిగింది? మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఇచ్చినారా? కిషన్ రెడ్డి గారు ఓట్లు అడిగేమని చెప్పండి. ఏమనంటే రాముని పేరుతో, మతం పేరుతో, తలంబ్రాల పేరుతో మీరు ఓట్లు అడగాలని చూస్తున్నారు. ఇక మనకు ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ ఒక్కసారి శ్వేతపత్రం విడుదల చేయి. ఈ కరీంనగర్ ప్రజలకు నేను ఎంపీగా ఉండి నేనేం చేస్తానని విడుదల చేసిన తర్వాత ఓట్లు అడగమని తెలియజేస్తా ఉన్నాను. ఓట్లు అడగడానికి కూడా నీకు అర్హత లేదు. ఈ కరీంనగర్ పట్టణంలో నువ్వేమీ చేయలేదు. కాకరకు నీకు ఇచ్చినటువంటి ఎంపీ ల్యాడ్స్ ఏ సంవత్సరం ఎంత ఖర్చు చేసినావో ప్రజలందరికీ చెప్పేటట్టు ఒక పత్రాన్ని, శ్వేతపత్రాన్ని, వైట్ పేపర్ను రిలీజ్ చేయమని బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా. మరి ఏ విధంగా మీరు ఓట్లు అడుగుతారు? అదానిని హిండెన్బర్గ్ సంస్థ 11 లక్షల కోట్ల రూపాయలని ముంచినందుక ఓట్లు అడిగేది. మరి ఈరోజు ఎన్నికల బాండ్లు మరి ఎంత కుంభకోణం జరిగింది? మీరు ఎన్నికల బాండ్లను ఎందుకు ప్రవేశపెట్టారు? మీరు నల్లధనం నిర్మూలించవచ్చు అన్నారు. ఎవరు ఇస్తున్నారో, ఎవరు వేస్తున్నారో తెలియదన్నారు. మరి ఈరోజు మీరు ఎస్బీఐ ద్వారా బాండ్ల సేకరణ చేసి ఎలక్టోరల్ బాండ్స్ పేరిట ఎంత మీరు ఏ విధంగా అవినీతి చేస్తారు? శరత్ చంద్రారెడ్డి జైలు నుండి బెయిల్ రావడానికి 500 కోట్లు తీసుకున్నారు కదా. డిఎల్ఎఫ్ సంస్థ 270 కోట్లు ఇచ్చి వాళ్ళ కేసును రద్దు చేసుకొని వాళ్ళు మంచి సర్టిఫికేట్ ఇచ్చినారు కదా. కనీసం సుప్రీంకోర్టుకు ఏటీఆర్ అనే సంస్థ పోతే ఆ సంస్థ బయట పెట్టు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చినారని అంటే